ప్రభునందు ప్రియులారా, ప్రభునామములో మీకందరికీ సమాధానం కలుగునుగాక. షలోం. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకిష్టలైనటువంటి మనుషులకు భూమి మీద సమాధానం కలుగునుగాక. నిజంగా ఈనాడు చాలామంది వారి వారి సమస్యలను బట్టి సమాధానం లేని స్థితిలో ఉంటున్నారు. మరి వ్యాధి బాధలను బట్టి, ఆర్థిక సమస్యలను బట్టి, కుటుంబంలో భర్త బిడ్డలను బట్టి, కొన్ని సమస్యలను బట్టి చాలామంది సమాధానం లేని స్థితిలో ఉంటున్నారు. కానీ ప్రభు మనకు సమాధానం ఇవ్వడానికి తన కుమారుని లోకానికి పంపించాడు. అందుకని భూమి మీద ఆయనకు ఇష్టలైనటువంటి మనుషులకు, అనగా ఆయన స్తుతించే వారికి, ఆరాధించే వారికి, ఆయన వాక్యాన్ని ధ్యానించే వారికి, ఆయన మార్గం అనుసరించేటువంటి వారికి, ఆయనకి ఇష్టలుగా జీవించేటువంటి వారికి భూమి మీద ఆయన సమాధానం ఇచ్చేటువంటి దేవుడు. మంచిది, మీకు అందరికీ సమాధానం కలుగునగాక. హెబ్రీ భాషలో షలోం. మీ కుటుంబాలకు సమాధానం కలుగునుగాక. ఈరోజు మన యొక్క అంశము, మన శ్వాస నిశ్వాసలలో యెహోవా దేవుడు తన నామాన్ని ఉంచి ఉన్నాడు. మన శ్వాస నిశ్వాసలలో యెహోవా నామం ఉంచబడి ఉన్నది. దేవుని వాక్యం చదువుకుందాము. ఆదికాండము 2వ అధ్యాయము 7వ వచనం. ఆదికాండము 2:7. దేవుడైన యెహోవా నేలమట్టితో నరు నిర్మించి వాని నాసికారంధ్రములో జీవవాయువును ఓదగా నరుడు జీవాత్మాయను. ప్రియులారా, సృష్టికర్తనటువంటి యెహోవా దేవుడు 6 దినాలు ఆకాశాన్ని, భూమిని, సముద్రాన్ని, వాటి అందులో సమస్తాన్ని సృష్టించిన తర్వాత దేవుడు తన స్వరూపములో, తన పోలిక చొప్పున నరులను, అంటే నరుని, ఆదామును చేశాడు మొట్టమొదటగా. తర్వాత హవ్వ. కానీ ఈ ఆదామును ఏ విధంగా చేశాడు ఇక్కడ మనం చూస్తున్నాం. దేవుడైన యెహోవా నేల మట్టితో నరు నిర్మించి, దేవుడు తన స్వహస్తాలతో నేల మట్టిని తీసుకొని తన స్వరూపములో, తన పోలిక చొప్పున నరుని లేక ఆదామును ఆయన సృష్టించాడు. అంటే తన పోలిక చొప్పున బొమ్మను చేసి వాని నాసిక, ఆ బొమ్మ యొక్క, ఆ మట్టి బొమ్మ యొక్క నాసిక రంధ్రములు, అంటే నోస్ట్రాయిల్స్, ఈ ముక్కు రంధ్రాల గుండా ఆయన ఊపిరి ఊదినప్పుడు అని ఆయన ఊపిరి ఊదినప్పుడు మట్టి బొమ్మ మానవుడైన నరుడైనాడు. దేవుడైన యెహోవా నేల మట్టితో నరుని నిర్మించి వాని నాసికా రంధ్రములలో, ఈ ముక్కు రంధ్రాలలో జీవవాయువును ఓదగా, దేవుడు ఆయన ఊపిరి ఓదగా నరుడు జీవాత్మాయను. అందుకని ఆకాశమును తురించి, యెషయా గ్రంథములో ఆకాశమును తురించి వాటిని విశాలపరిచి ఈ భూమి మీద నడుచుచున్న నరునికి ప్రాణమును, జీవాత్మనిచ్చుచున్న దేవుడైన యెహోవా ఈ భూమి మీద నడిచే ప్రతి ఒక్కరికి ఆయన జీవాత్మనిచ్చి ఉన్నాడు. అంటే ఆదాములో ఆయన ఊపిరి ఊదాడు. అది తర్వాత స్త్రీలోకి హవ్వ ద్వారా, తర్వాత హవ్వ ద్వారా పంచుకొని పుట్టే, లేకుంటే స్త్రీ ద్వారా పంచుకొని పుట్టే ప్రతి బిడ్డలోకి ఆ యొక్క శ్వాస, ఆదాములో ఊదినటువంటి ఆ ఊపిరి, ఆ శ్వాస, ఆత్మ, ఆ ప్రాణం అనేది ప్రతి ఒక్కరిలోకి వస్తూ ఉంది స్త్రీల ద్వారా. కాబట్టి అయితే దేవుడు ఈ శ్వాస, ప్రతి క్షణం పీల్చుకునేటువంటి ఈ శ్వాస నిశ్వాసలలో ఆ సృష్టికర్తను యెహోవా దేవుడు తన నామాన్ని ఉంచి ఉన్నాడు. ఇదే అద్భుతం, ఇదే ఆశ్చర్యము. ఎందుకంటే ఏనాటికైనా నరుడు యెహోవా దేవుని సృష్టి అని తెలుసుకోవాలని దేవుడు తన శ్వాస నిశ్వాసంలో దేవుడు తన నామాన్ని ఉంచాడు. ఉదాహరణ, మనం అబ్బా తండ్రి అనే ఆత్మను కూడా పెట్టాడు. పౌలు గారు రాస్తూ, అబ్బా తండ్రి అనేటువంటి ఆత్మను, అబ్బా నాయన అనేటువంటి ఆత్మను దేవుడు మన హృదయంలో పెట్టాడంట. ఏదైనా దెబ్బ తగిలినప్పుడు అబ్బా 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 అంటాం. అబ్బా అంటే తండ్రి. హెబ్రీ భాషలో కూడా అబ్బా అంటే తండ్రి. కాబట్టి మనకు బాధ కలిగినప్పుడు, కష్టం వచ్చినప్పుడు అబ్బా తండ్రి అని ఆ పరమ తండ్రిని, ఆ సృష్టికర్తను, ఆ యెహోవా దేవుణ్ణి మనం పిలుస్తున్నాం. మన ఆత్మ తెలియకుండానే, మన శరీరం, మన ఆత్మ, మన ప్రాణము
బాధ కలిగినప్పుడు అబ్బా తండ్రి అని మనం పిలిచేటువంటి ఆత్మను ఉంచాడు. అలాగే ఇంకొక సత్యం ఏంటంటే, ఇంకొక రహస్యము, మన శ్వాసలో దేవుడు తన నామాన్ని ఉంచాడు. నేను ఒక చిన్న బలహీనతను బట్టి మెడికల్ షాప్కి వెళ్ళినప్పుడు ఆ మెడికల్ షాప్ అతను చెప్పాడు, అయ్యా కొంచెం శ్వాస మీద ధ్యాస పెట్టండి, ఉదయం ఒక అరగంట, సాయంత్రం ఒక గంట కూర్చొని అలా శ్వాస ఎక్కువగా పీల్చుకోవడం వదలటం అలా చేయండి, మీకు మార్పు వస్తుంది అన్నాడు. దాన్ని బట్టి చాలామంది అనేకమైనటువంటి స్వస్థతలు పొందుతున్నారు, ఆరోగ్యంగా ఉంటున్నారు, షుగర్ బీపీలు కూడా పోతామని అని చాలా చెప్పాడు. కాబట్టి నేను ఆ దినం నుంచి దాని గురించి నేను ధ్యానం చేయడం జరిగింది. ఎందుకంటే బైబిల్ ప్రకారము దేవుడైన యెహోవా నేల మట్టితో నరు నిర్మించి వారి నాసికారంధ్రము జీవవాయువును వదగా నరుడు జీవాత్మ అయినాడు. అంటే ఈ ఊపిరి పోసింది, ఈ శ్వాస నిశ్వాసాలను ఇచ్చింది సృష్టికర్తని యెహోవా దేవుడు. మరి ఈరోజు మరి క్రైస్తవులు తెలియదు కానీ చాలామంది ఈ శ్వాస మీద ధ్యాస ఉంచి చాలామంది మేము ఆరోగ్యాన్ని పొందుకుంటున్నాము, ఇలా ఆరోగ్యంగా ఉంటున్నామని చెప్తున్నారు. కాబట్టి దాని గురించి నేను ధ్యానం చేసినప్పుడు నిజంగా ఆ శ్వాస నిశ్వాసలలో యెహోవా నామము ఉన్నట్లుగానే గ్రహించాను. ఆ శ్వాస పీల్చుకునేటప్పుడు యెహ్వాహ్ అనేటువంటి నామం. ఇందాక నేను ఆ శ్వాస పీల్చుకుంటూ అంటూ నోటితో కూడా అలా పీల్చుకున్నప్పుడు ఇప్పుడు డాక్టర్లు చెప్తుంటారు, వెనక స్టెథోస్కోప్ పెట్టి ఊపిరి బాగా పీల్చుకోమంటారు, కొంచెం నోటితో కూడా పీల్చుకోమంటారు, ముక్కుతో పీల్చుకోవడం కష్టమైతే. ఆ విధంగా నేను ఆ శ్వాస నిశ్వాసాలని ప్రాక్టీస్ చేస్తూ, ఎందుకంటే డాక్టర్లు కూడా చెప్తున్నారు ఇప్పుడు ఏంటంటే బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేయమని చెప్తాను. అంటే ఎక్కువగా శ్వాస తీసుకోవడం వదలటం, తీసుకుంటే మీకు మంచి ఆరోగ్యం అని చెప్తున్నారు. కాబట్టి ఆ విధంగా నేను అలా శ్వాస తీసుకుంటూ వదులుతూ నేను నోటితో కూడా అన్నప్పుడు నాకు ఆయన నామము స్పష్టంగా తెలిసింది. యెహ్వా 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 యెహ్వా. కాబట్టి యెహోవా నామము ఆ శ్వాస నిశ్వాసంలో పలుకుతుంది. అనగా హెబ్రీ భాషలో యెహ్వా అంటే 4 అక్షరాలు, యోద్ హే వావ్ హే. యోద్ని యా అని పలుకుతారు, వావుని వా అని పలుకుతారు. లేక యోద్ని యా అని పలుకుతారు, హాని హా అని పలుకుతారు, వావుని వా అని పలుకుతారు. అది 4వ అక్షరం హే హా అని పలుకుతారు. అంటే యహ్ వాహ్ యహ్వాహ్. ఇది మూల భాషలో యహ్వాహ్. కొంతమంది యావే అంటారు, కాబట్టి మన తెలుగు బైబిల్లో యెహోవా అని ఉంది. వాస్తవంగా 4 అక్షరాల ఉచ్చారణ యహ్ యహ్ వాహ్ యహ్వాహ్. మన శ్వాస నిశ్వాసంలో కూడా యహ్వాహ్ అంటే యెహోవా నామాన్ని మనం స్మరిస్తున్నాము. యెహోవా నామం నిజంగా దేవుడు ఆ విధంగా ఆయన ఊపిరి ఊదినప్పుడు, ఆదాములు ఊపిరి ఊదినప్పుడు ఊదరమే కాదు, ఆయన నామాన్ని కూడా ఆ శ్వాస నిశ్వాసాలు ఉంచాడు. ఆయన శ్వాస నిశ్వాస ఏనాటికైనా మానవుడు తన శ్వాస నిశ్వాసంలో యెహోవా నామం ఉంచబడిందని ఏనాటికైనా తెలుసుకుంటారని దేవుడు ఆ విధంగా మన జీవితానికి ఆధారమైనటువంటి ఆ శ్వాస నిశ్వాసంలో యెహోవా దేవుడు తన నామాన్ని ఉంచాడు. కొంతమంది యేసు అంటారు. యేసు మన శ్వాస నిశ్వాసంలో యేసు నామం. యేసు అని మనకు తెలుగులో పలుకుతుంది, కానీ ఇంగ్లీష్ వాళ్ళకి జీసస్, హిందీ వాళ్ళకి యేషు, హెబ్రీ భాషలో యాషువా, గ్రీకు భాషలో జేసు. ఈ విధంగా రకరకాలుగా ఉంది. కానీ యెహోవా నామము యూనివర్సల్, అందరికీ తెలిసిన నామము. కాబట్టి నిజంగా సృష్టికర్త అయినటువంటి దేవుడు, కాబట్టి నరుని సృష్టించి నేల మట్టి నరు నిర్మించి నాసికారంధ్రములో ఊపిరి ఊదినటువంటి ఆ యెహోవా దేవుడైన యెహోవా
నేల మట్టితో నరు నిర్మించి ఆ నాసికరంధ్రములు ఊపిరి ఊదినటువంటి వాడు యెహోవా దేవుడు, తండ్రి అయిన దేవుడు, సృష్టికర్తని ఎలోహిం కాబట్టి ఆయన నామాన్ని మన శ్వాస నిశ్వాసంలో ప్రతి ఒక్కరిలో కూడా ఆ నామాన్ని ఉంచారు. అందుకని 103వ కీర్తనలో కూడా దావీదు అంటాడు, మన వాక్యం ఎన్నోసార్లు చదువుతూ ఉంటాం, కానీ దానిలో ఉన్నట్టు లోతైనటువంటి అర్థం ఏంటంటే, నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము. నా ప్రాణమా అంటే మనం నాలుకతో స్తుతించు, నా నాలుక స్తుతిగానము చేయును, నా నోరు పాడును అని ఉంది. కానీ ఇక్కడ ఏమంటాడంటే, నా ప్రాణమా యెహోవా, అంటే ప్రాణము యెహోవా నామాన్ని స్తుతిస్తుంది. ప్రాణం అంటే శ్వాస నిశ్వాసలు, మన ప్రాణం మన ఆత్మ స్తుతిస్తున్నా అంటున్నాడు. నా ప్రాణమా, నోరు కాదు, పెదవులు కాదు, నా ప్రాణమా యెహోవాను సన్నిధించు. మన అంతరంగ సమస్తమా అంటే అంతరంగ ప్రాణము, ఆత్మ, లోపల ప్రతి అవయవం కూడా, గుండె లేక లివరు లేక కిడ్నీలు సమస్తం కూడా, నా అంతరంగ సమస్తమా ఆయన పరిశుద్ధ నామాన్ని అంటే యెహోవా నామాన్ని సన్నిధించు. ఆ విధంగా ప్రాణంలో ఉన్న ప్రతి అవయవం కూడా, మన ప్రాణం, ఆత్మ, అంతరంగమైన సమస్తం కూడా ఆయన పరిశుద్ధ నామాన్ని మరి స్తుతిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. అంటే యెహోవా నామాన్ని మరి స్తుతిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ విధంగా మన యొక్క శ్వాస నిశ్వాసంలో యెహోవా దేవుడు తన నామాన్ని ఉంచాడని విషయాన్ని జ్ఞాపకం చేసుకొని, మనకు ప్రాణం ఇచ్చినటువంటి, ఆత్మనిచ్చిన సృష్టికర్తను ఎల్లప్పుడూ మనం స్తుతిస్తూ ఆరాధిస్తూ ఆయన కృపలో వర్ధిల్లాలని దేవుని వాక్యం ద్వారా హెచ్చరించబడుతున్నాం.